మర్మాలు కదా, అర్థం కావులే. సర్లేండి, సంఘాలన్నీ చేస్తున్న పాపాల్లో ఒక పెద్ద పాపం చెప్పమంటారా? స్త్రీలు ముసుగు వేసుకొనుట. అసలు ముసుగు అంటే తల మీద కప్పుకునేది అని కాదు. 1 కొరింథీ 11వ అధ్యాయంలో పొడవాటి జుట్టుని పౌలు అలంకార భాషలో ముసుగు అన్నాడు. పురుషుడు ముసుగు వేసుకోకూడదు అంటే జుట్టుని ఎక్కువ పెంచుకోకూడదు అని అర్థం. స్త్రీ ముసుగు వేసుకోవాలి అంటే జుట్టుని ఎక్కువ పెంచాలి అని అర్థం. ఈ విషయం తెలియక చాలామంది స్త్రీలు అమాయకంగా ముసుగులు వేసుకుంటూ పాపం చేసేస్తున్నారు. దేవుడు అందుకే ప్రవక్త గారిని పంపి మర్మాలు బయలుపరిచాడు. ముసుగు అంటే పొడవైన జుట్టు అంటావు, ముసుగు లేకపోవడం అంటే జుట్టు కత్తిరించుకోవడం అంటావు, అంతేనా? అంతేగా. ఇలాగే అప్లై చేసి 11:6 చదువు. స్త్రీ తల వెంట్రుకలు కత్తిరించుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. ఇప్పుడు అర్థమైందా 2 ఒకటి కాదని? స్త్రీ జుట్టు పెంచుకోవాలి, ముసుగు వేసుకోవాలి. పురుషులు జుట్టు పెంచుకోకూడదు, ముసుగు వేసుకోకూడదు. దీనిలో మర్మాలేమీ లేవు. అయితే పౌలు 11వ అధ్యాయం 16వ వచనంలో ఇటువంటి ఆచారం మాకు లేదని ఎందుకు చెప్పమన్నాడు? ఆ వచనం సరిగ్గా చదువు. ఎవడైనా ఈ విషయంలో కలహప్రియుడిగా ఉంటే, వివాదాలు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే అతనితో ఇలా చెప్పు అన్నాడు. అంటే దీన్నొక వివాదాంశం చేయొద్దని పౌలు చెప్తున్నాడు. కానీ మీరు స్త్రీలు ముసుగు వేసుకోనక్కర్లేదని బోధిస్తూ ఒక పాపం చేస్తున్నారు. దీన్ని వివాదాంశం చేసి ఇంకొక పాపం చేస్తున్నారు. అర్థమైందా? మీరు మాట్లాడేది తప్పని నాకు తెలుసు, కానీ ప్రూవ్ చేయలేకపోతున్నాను. మా పాస్టర్ గారిని పిలవమంటారా? ఆయన వస్తే మ్యాటర్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు పిలిస్తే ఎప్పుడుకొస్తారో? నాకు కాసేపట్లో వేరే పనుంది. ఇప్పుడు పిలిస్తే ఎప్పుడో రావడానికి ఆయన మీ పాస్టర్ గారు కాదు, వర్తమాన సంఘ సేవకుడు. చూస్తారా? The number you have dialed is currently busy. Please try later. మార్క్, పిలిచావా? అయ్యగారు, బ్రదర్ చూసారా? 365 days ఇన్ గాడ్స్ వర్క్. గాడ్స్ వర్కా, బ్రహ్మం వర్కా? గాడ్ బ్లెస్ యు బ్రదర్. గాడ్ బ్లెస్ యు బ్రదర్. వాళ్ళు చెప్తుంది వింటే నాకే డౌట్ వస్తుంది అయ్యగారు. ఎంతకీ మనం నమ్ముతుంది కరెక్టేనంటారా అయ్యగారు? నో డౌట్. అయినా గానీ నాకు డౌట్ వచ్చినట్టు వాళ్ళకు కూడా తెలియకుండా మేనేజ్ చేశాను. వెరీ గుడ్. అయ్యారు, మన వాడిని ఇక్కడి నుంచి జాగ్రత్తగా తప్పించకపోతే తప్పిపోయేలా ఉన్నాడు. మార్క్, నిన్న మనం ఒకళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, ఆ ఫ్యామిలీ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు కౌన్సిలింగ్ చెయ్యు. అది కదా అయ్యగారు, నేను కూడా ఉంటాను. వీళ్ళని నేను చూసుకుంటాను కదా, నువ్వు వెళ్ళు. నెక్స్ట్ సండే మన చర్చికి తీసుకొచ్చేస్తాను. ఆమేన్, ఆమేన్. సరే అయ్యగారు. ఓకే, జాగ్రత్త, వెళ్ళురా.